హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనము కాలర్ నెక్ డ్రెస్ టాప్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం నేను ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది కాటన్ క్లాత్ అన్నమాట. దీనికి లైనింగ్ కోసము 2 మీటర్స్ అనేది తీసుకున్నాను. ముందుగా ఈ లైనింగ్ భాగాన్ని తీసుకొని 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి 4 మడతలుగా వేసుకోవాలి. క్లోజ్గా ఉంది మన వైపు ఉంచుకొని ఓపెన్గా ఉంది ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. క్లోజ్గా ఉంది మన వైపు ఉంచుకోవాలి. అంటే ఈ బొద్దు భాగాలు అనేవి కలిసే విధంగా ఈ విధంగా చూసుకోవాలి. ఓపెన్గా ఉంది ఆపోజిట్ వైపు ఉంచుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ యొక్క వెడల్పు ఎంత ఉందో మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. దాదాపుగా మనకి షోల్డర్ వెడల్పు అనేది 14 నుండి 15 ఇంచులు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వెడల్పు అనేది 15 ఇంచులు ఉంది. దాన్ని బై 2తో డివైడ్ చేస్తే 7.5 ఇంచులు. ఇలా 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి ఈ చంక భాగం తీసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ భాగము ఎంత ఉంటుందో దాన్ని బై 2తో డివైడ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 15 ఇంచులు ఉంది. దాన్ని బై 2తో డివైడ్ చేస్తే 7.5 ఇంచులు. దాదాపుగా మనకి షోల్డర్ వెడల్పు మరియు చంక భాగం అనేది సమానంగా ఉంటుంది, లేదా ఒక 1/2 ఇంచు అనేది తేడా ఉంటుంది. ఇలా 7.5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 38 ఇంచులు. దాన్ని బై 4తో డివైడ్ చేస్తే 9.5 ఇంచులు. ఇక్కడ నేను 0.5 ఇంచ్ అనేది ఎక్కువగా కలుపుతున్నాను. ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి సింక్ అవుతుందని ఒక 0.5 ఎక్కువ కలుపుతున్నాను. కాబట్టి ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 10 ఇంచులు. తర్వాత ఇక్కడ నుంచి మనము వేస్ట్ కొలతకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వేస్ట్ కొలత వచ్చేసి 14 ఇంచులు. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 21 ఇంచులు. ఈ విధంగా హిప్ లూజ్కి మరియు వేస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ క్లియర్గా అర్థం కావడానికి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నడుము భాగం దగ్గర కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి వేస్ట్ కొలత అనేది 14 ఇంచుల మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనకి వేస్ట్ చుట్టు కొలత అనేది 34 ఇంచులు. దాన్ని బై 4తో డివైడ్ చేస్తే 8.5 ఇంచులు. దీనికంటే కూడా ఒక 0.5 అనేది ఎక్కువగా కలుపుకోవాలి. కాబట్టి ఇక్కడ 9 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 42 ఇంచులు. దాన్ని బై 4తో డివైడ్ చేస్తే 10.5 ఇంచెస్. దీన్ని కూడా ఒక 0.5 కలుపుకుంటే 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా చెస్ట్ లూజ్ భాగానికి, వేస్ట్ లూజ్ భాగానికి, హిప్ లూజ్ భాగానికి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 లేదా 2 ఇంచులని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 ఇంచు అనేది తీసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచు అనేది చెస్ట్ లూజ్ భాగానికి, తర్వాత వేస్ట్ లూజ్ భాగానికి తీసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ భాగం దగ్గర 1 ఇంచు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సైడ్ ఫిల్ట్ అనేది వేసుకుంటాం కాబట్టి అది మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కేవలం 1 ఇంచు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. అంటే ఇది కాలర్ నెక్ కాబట్టి 3 ఇంచులు తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4.5 ఇంచులకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. అంటే ఫ్రంట్ నెక్ డీప్ 4 నుంచి 4.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4.5 ఇంచులని తీసుకున్నాను. తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. తర్వాత వీటికి ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ డీప్ మరియు బ్యాక్ నెక్ డీప్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి.
అంటే ఇలా 1/2 ఇంచ్ మనం డౌన్కి మార్కింగ్ అని పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ చంక భాగం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ చెస్ట్ భాగం నుంచి ఒక 1/2 ఇంచ్కి లోపల వైపు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్కి కరువు భాగం అనేది తీసుకోవాలి. అంటే 1.5కి 1 మార్కు, 1 ఇంచుకి 1 మార్క్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మనకి కింది భాగం అనేది ఎంత గేరు ఉండాలో చూసుకోవాలి. కింద గేరు భాగం ఎంత తీసుకోవాలి అంటే హిప్ లూజ్ కంటే 2 ఇంచులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు కదా, దానికంటే 2 ఇంచులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే 13 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ పట్టి భాగం పెట్టుకోవడానికి 1 లేదా 1.5 ఇంచు అనేది మళ్ళీ ఎక్స్ట్రా భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కావాలంటే 13 ఇంచుల కంటే కూడా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాలను కనుక చూసినట్లయితే షోల్డర్ భాగం అనేది 7.5 ఇంచెస్, తర్వాత ఆర్మ్ హోల్ భాగం అనేది కూడా 7.5 ఇంచెస్, తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అనేది 4.5, బ్యాక్ నెక్ డీప్ అనేది 1 ఇంచ్, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5, వేస్ట్ లూజ్ 8.5, హిప్ లూజ్ అనేది 10.5. ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 42 ఇంచులు. అయితే ఇది లైనింగ్ భాగం కాబట్టి దానికంటే 2 ఇంచులు తక్కువగా తీసుకోవాలి. అంటే 40 ఇంచులని తీసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ డీప్ భాగం నుంచి మనము ఎంత ఓపెన్ భాగం కావాలో చూసుకోవాలి. ఇక నేను ఓపెన్ భాగం వచ్చేసి 4 ఇంచులకి మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. అంటే మనకి ఫ్రంట్ భాగం అనేది ఎంత ఓపెన్ ఉండాలో చూసుకొని అంతవరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే ఈ నెక్ భాగం అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టిన భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ భాగం దగ్గర జాయింట్ అనేది వచ్చింది. ఈ జాయింట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం కటింగ్ చేసుకున్న భాగాల్లో ఒక భాగము ఫ్రంట్ భాగము, మరొక భాగము బ్యాక్ భాగం కింద తీసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ భాగాన్ని తీసుకొని ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ డీప్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. అంటే మనకి ఎంతవరకు అవసరమవుతుందో చూసుకొని అంతవరకు మాత్రమే డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. అంటే ఇలా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ కాదు. ఇప్పుడు దీనిపైన మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ భాగాన్ని అడ్జస్ట్ అనేది చేసుకొని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ భాగం లెంత్ వచ్చేసి 42 ఇంచెస్, అంటే లైనింగ్ భాగం కంటే 2 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే మనం మెయిన్ భాగం అనేది కటింగ్ అనేది చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకి 2 క్లాతులు అడ్జస్ట్ అనేది చేసుకునేటప్పుడు మెయిన్ భాగం అనేది కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా టోటల్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ మిగిలిన భాగం నుండి మనము హ్యాండ్స్ భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ భాగాలను కట్ చేయడానికి ఇలా మెయిన్ భాగాన్ని తీసుకొని 4 మడతలుగా వేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్ భాగాలు కలిపి 4 మడతలుగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ అనేది వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ యొక్క లెంత్ వచ్చేసి 21 ఇంచులు. 1 ఇంచు భాగం అనేది మనం పట్టి భాగం అనేది అవసరం అవుతుంది కాబట్టి
టోటల్ లెంత్ అనేది 22 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా లెవెలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచులనే తీసుకోవాలి. అంటే 10 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగం వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇది హ్యాండ్ యొక్క మిడిల్ లూజు మరియు కర్వ్ భాగం అనేది ఈ విధంగా కలిసేలా చూసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 4 ఇంచులకి ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 ఇంచు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను కలుపుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ భాగానికి హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది కలిసేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది హ్యాండ్ లూజ్ యొక్క ఎక్స్ట్రా ఖర్చు భాగానికి కలిసేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనము కొంతవరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ యొక్క డీప్ భాగం అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా మార్కింగ్ పెట్టిన భాగాలను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ భాగాలకి లైనింగ్ భాగం అనేది వేయడం లేదు. ఇక్కడ లెవెలింగ్ కోసం మార్కింగ్ అనేది పెట్టాం కదా, ఆ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము కటింగ్ చేసుకున్న భాగాలను చూద్దాము. ఇది మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ భాగము, తర్వాత ఇది మెయిన్ భాగము, తర్వాత ఇవి హ్యాండ్స్ భాగాలు. ఈ విధంగా కాలర్ నెక్ డ్రెస్ టాప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. దీని యొక్క స్టిచ్చింగ్ భాగాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇలా ఎంతో ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.